ఈరోజు జూన్ 8 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం ఎపిసోడ్లో ఏమైందంటే పగతో రగిలిపోతున్న జ్యోష్ణ దగ్గరకు వెళ్లిన పారిజాతం ఆ దీపం మామూలు దెబ్బ కొట్టలేదు గాని అంటుంది. సూరజ్ గడని అడ్డు పెట్టుకుని చావు దెబ్బ కొట్టింది అంటుంది జ్యోష్ణ కోపంగా. 5వ తరగతి చదివిన దీపకు ఉన్న తెలివితేటలు నీకు లేవు అంటుంది పారిజాతం. ఇవన్నీ బావ తెలివితేటలు అంటుంది జ్యోష్ణ. హా, నువ్వు ఇలాగే సరిపెట్టుకుని ఉంటే రేపు దీప గెలుస్తుంది, సీఈఓ అవుతుంది. అప్పుడు కూడా నువ్వు ఏమంటావో తెలుసా? ఇదంతా దీప గొప్పతనం కాదు, బావ గొప్పతనం అంటావు అంటుంది పారిజాతం వెటకారంగా. గెలవాలన్న ఆశ, ప్రయత్నించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది గ్రాని, కానీ గెలిచేదెవరో తెలుసా? నేనే అంటుంది జ్యోష్ణ పొగరుగా. సూరజ్ను చూసి భయపడమంటావా అంటుంది జ్యోష్ణ. కాదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా అంటుంది పారిజాతం. ఇదంతా ఈదురుగాలికి పోగైన చెత్తలాంటిది. ఒక్క అగ్గిపుల్ల గీచానో కాలి బూడిదవుతుంది అంటుంది జ్యోష్ణ. ఆ చెత్తంతా నీ చుట్టే పోగైంది. ఆవేశంతో అగ్గిపుల్ల గీశావో నువ్వే చిక్కుకుపోతావు అని హెచ్చరిస్తుంది పారిజాతం. ఆ సూరజ్ గాడు నన్నేమీ చేయలేడు గ్రాని అంటుంది జ్యోష్ణ. వాడు చీకట్లో కురిసే వర్షం లాంటోడు, కంటికి కనిపించడం లేదు కదా అని తక్కువ అంచనా వేశావనుకో, ఒక సమయం తరువాత వరదై నీ సరదా తీరుస్తాడు అంటుంది పారిజాతం. అంతవరకు రావాలంటే వాడిని నేను ఆఫీస్లో ఉండనిస్తే కదా అంటుంది జ్యోష్ణ. దీప సాయంగా నీ శత్రువే తెచ్చిపెట్టుకుందే, నువ్వెలా పంపిస్తావు అంటుంది పారిజాతం. పంపించడం కాదు, పారిపోయేలా చేస్తాను. ఈ జ్యోష్ణను తలుచుకోవాలంటే భయపడేలా చేస్తాను అంటుంది జ్యోష్ణ పొగరుగా. అప్పుడు సూరజ్ జ్యోష్ణకు ఫోన్ చేస్తాడు. కొత్త నంబర్ గ్రాని అంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది జ్యోష్ణ. హలో, ఎవరు అంటుంది జ్యోష్ణ. ఏంటి మేడం, ఇంటికెళ్ళిన తర్వాత కూడా నన్నే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు అంటాడు సూరజ్. సూరజ్జా అని అడుగుతుంది పారిజాతం. వీడిని అంత మర్యాదగా పిలవాల్సిన అవసరం లేదు. జ్యూసులు అమ్ముకునేవాడనో, దీప పిలిస్తే తోక ఊపుకుంటూ వచ్చిన వాడనో పిలిస్తే సరిపోతుంది అంటుంది జ్యోష్ణ. ఒసై, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటావెందుకే అంటుంది పారిజాతం. గొడ్డలి వరకు కాదు, నేను రంపం వరకు తెచ్చుకుంటాను అంటుంది జ్యోష్ణ. ఆ మాటతో సూరజ్ పక్కన ఎవరో బోధి వృక్షంలో బోధిస్తున్నారు. మీరు కంగారు పడకండి, కొందరికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే గాని జ్ఞానోదయం కాదు అని పారుతో అంటాడు సూరజ్. మందల్ని చూసి గుంపుల్ని చూసి సింహం ఎప్పుడూ భయపడదు, అది గుర్తు పెట్టుకో అంటుంది జ్యోష్ణ. నేను చెప్పేది అదే మేడం, ఇప్పుడు ఇక్కడ సింహాలే గుంపులు కట్టాయి అంటాడు సూరజ్. నీ తొట్టి గ్యాంగ్ మొత్తం పారిపోయేలా చేస్తాను అంటుంది జ్యోష్ణ. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా? వాళ్లకు చెప్పి ఈ మాటలు అంటారు సూరజ్ వెటకారంగా. రేయ్, ముందు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేసావో చెప్పరా అంటుంది జ్యోష్ణ కోపంగా. నన్ను అస్తమానం రారా అని తలుచుకోవద్దు అని చెప్పడానికి చేశాను అంటాడు సూరజ్. నిన్ను నేనెందుకు తలుచుకుంటాను అంటుంది జ్యోష్ణ. నాకిక్కడ పొలమారుతుంది అంటాడు సూరజ్. నీకు పోయే కాలం వచ్చింది అంటుంది జ్యోష్ణ. ఎక్కడికి అంటాడు సూరజ్. ఎక్కడికి కాదు, ఎవరికి అని అడుగు. నీకు టైం దగ్గర పడింది, ఇప్పటికైనా దూరంగా పోతే మంచిది, లేదంటే అడ్రస్ లేకుండా పోతావని వార్నింగ్ ఇస్తుంది జ్యోష్ణ. థ్యాంక్స్ అంటాడు సూరజ్. రేయ్, నీకు అసలు కోపం రావడం లేదా అంటుంది జ్యోష్ణ చిరాగ్గా. నేను కోప్పడాలి అనుకున్నప్పుడే కోప్పడతాను, తిట్టాలి అనుకున్నప్పుడే తిడతాను. నువ్వు తిట్టావని కోప్పడితే అప్పుడు నేను నీ కంట్రోల్లో ఉన్నట్టే కదా. నేనెప్పుడు నా కంట్రోల్లోనే ఉంటాను. కోపం, బాధ ఇవెప్పుడూ నా కంట్రోల్లోనే ఉంటాయి. వీటిని మరొకరు ఇస్తే తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నువ్వు ఇవ్వడానికి ట్రై చేయకు అంటాడు సూరజ్. ఇది చెప్పడానికే ఫోన్ చేశావా అంటుంది జ్యోష్ణ. మరేదో చెప్పడానికి ఫోన్ చేశాను అంటాడు సూరజ్. అయితే చెప్పి చావరా అంటుంది జ్యోష్ణ కోపంగా. నువ్వు అడిగినప్పుడు నేనెందుకు చెబుతాను? నాకు చెప్పాలి అనిపించినప్పుడే చెబుతాను అంటాడు సూరజ్ నిదానంగా. అయితే నీకు చెప్పాలి అనిపించినప్పుడే చెప్పి చావరా అంటుంది జ్యోష్ణ విసుగ్గా. థ్యాంక్ యూ అంటాడు సూరజ్. ఎందుకు అంటుంది జ్యోష్ణ. నీకు ఫోన్ చేయమని నువ్వే అడిగినందుకు అంటాడు సూరజ్. అసలు ఎవడ్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావురా? అసలు నేను ఫోన్ చేయమనడం ఏంట్రా అంటుంది జ్యోష్ణ. వీడియో కాల్ చేయమంటావా అంటాడు సూరజ్. దీనికి మీనింగ్ అది కాదు, అసలు నువ్వు మా ఆఫీస్కి ఎందుకు వచ్చావు చెప్పరా అంటుంది జ్యోష్ణ కోపంగా. ఎన్నిసార్లు మీరు రారా అని పిలుస్తుంటే రాకుండా ఎలా ఉంటాను? అందుకే వచ్చాను అంటాడు సూరజ్. పగ తీర్చుకోవాలనే ఆలోచన ఏమైనా ఉంటే చెప్పరా అంటుంది జ్యోష్ణ. థ్యాంక్స్, ఇప్పటి వరకు పగ తీర్చుకోవాలనే ఆలోచన రాలేదు, ఇప్పుడు నువ్వు గుర్తు చేస్తున్నందుకు అంటాడు సూరజ్. చేయి విరిగింది, అది సరిపోలేదా అంటుంది జ్యోష్ణ. కొన్ని గాయాలు ఫిజికల్గా జరుగుతాయి, మరికొన్ని గాయాలు మెంటల్గా జరుగుతాయి. మెంటల్గా జరిగే గాయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి అంటాడు సూరజ్. రై, నువ్వు ఒక పని చేయరా, ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద నువ్వు నన్ను ఏం చేయలేవు అని రాసి గోడ మీద అంటించరా అంటుంది జ్యోష్ణ. అర్థమైంది, నువ్వు నన్ను ఏమి చేయలేవు అని. ఈ రాత్రికి నిద్రపోండి, ఎందుకంటే రేపటి నుంచి మీకు నిద్ర పట్టదు అని ఫోన్ కట్ చేస్తాడు సూరజ్. దీంతో కోపంతో రగిలిపోతుంది జ్యోష్ణ. మన జీవితాన్ని ఉతికి ఆరేసేవాడు ఒక్కసారైనా తగులుతాడు అంటారు. ఇప్పుడు వాడు తగిలాడే, ఇన్నాళ్ళు నువ్వే తేడా అనుకున్నా, వాడు నీకంటే తెలివైన వాడు. ఇంత చిత్రంగా ఉన్నాడేంటే, ఈ లోకం నుంచి వచ్చాడో అంటుంది పారిజాతం. ఏ లోకం నుంచైనా రాని, వాడి పొగరును అహంకారాన్ని మడిచి వాడి చేతిలోనే పెడతాను అంటుంది జ్యోష్ణ. వాడు సముద్రం మీద ఒలికిపోయిన నూనెలాగా ఉన్నాడు.
నిప్పురప్ప వేశావో నిన్నే తగలబెట్టేస్తాడు, జాగ్రత్త అంటుంది పారిజాతం. నువ్వు వాడికి హీరో ఎలివేషన్ ఇవ్వకు అంటుంది జ్యోత్స్న. మరోవైపు దీప, శౌర్య దాగుడు మూతలు ఆడుతూ ఉంటారు. శౌర్య కోసం దీప వెతుకుతుండగా శివనారాయణ గదిలో దాక్కుంటుంది శౌర్య. అదే సమయంలో శివనారాయణ దాచిన పుస్తకంలో దక్షిణామూర్తి శివనారాయణ పాత ఫోటో రెండుగా చీల్చి కనిపిస్తుంది. దీంతో దక్షిణామూర్తిని గుర్తుపట్టిన శౌర్య ఫోటో గురించి అడగడానికి కిందకు వెళ్తుంది. వెంటనే జ్యోత్స్నకు ఫోటో చూపిస్తూ ఎలా చిరిగిపోయిందని అడుగుతుంది. దీంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. శౌర్య, నువ్వు నన్ను అడిగిన ప్రశ్న మా మమ్మీని అడుగు అంటుంది జ్యోత్స్న. అమ్మమ్మ, ఈ ఫోటో ఎలా చిరిగిపోయింది అని సుమిత్రను అడుగుతుంది శౌర్య. దీంతో సుమిత్ర సైతం షాక్ అవుతుంది. దశరథ, దీప, కార్తీక్, కాంచన అందరూ శౌర్య చేతిలో ఉన్న ఫోటోను చూసి షాక్ అవుతారు. కానీ శౌర్య అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం చెప్పరు. ఇప్పుడు తాత ఇది చూడాలి, పిల్లను తల్లిని వెంటనే బయటకు గెంటుతాడు అని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. అప్పుడే వచ్చిన శివనారాయణ చూసి, నీ రూమ్లో ఈ ఫోటో చూశాను తాత. ఈ తాత నీ ఫోటోలో ఎందుకున్నాడు? ఆ రోజు నువ్వు తిట్టావు, కానీ ఈ ఫోటోలో ఎందుకున్నాడు? మీరిద్దరూ ఫ్రెండ్సా? అయితే ఈ ఫోటో ఎవరు చింపారు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది శౌర్య. వెంటనే కాంచన శౌర్యని పిలిచి, నీకు నేను తర్వాత చెప్తాను, నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో అని చెప్పి బయటకు పంపిస్తుంది. సారీ నాన్న, శౌర్య ఆడుకుంటూ వెళ్ళి నీ గదిలో దాక్కున్నట్లుంది అంటుంది కాంచన. నువ్వెందుకు అత్త సారీ చెప్తావు? నీ కొడుకు కోడలు అనుకున్నది జరగనివ్వు అంటుంది జ్యోత్స్న. మేమేం అనుకున్నామంటాడు కార్తీక్. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు. శౌర్య మీకు తెలియకుండానే తాతగదిలోకి వెళ్ళిందా? మీరు మా మమ్మీ నాన్న గురించి తెలుసుకోవాలనుకున్నారు. మీరు అతడిని కాపాడినప్పుడు అతడేమీ మీకు చెప్పి ఉండడు. అందుకే ఇప్పుడు శౌర్యను అడ్డు పెట్టుకుని తెలుసుకోవాలని అనుకుంటారు అంటుంది జ్యోత్స్న. కొంచెమైనా సెన్స్ ఉందా నీకు అంటాడు కార్తీక్. ఆ సెన్స్ మీ ఆవిడకుంటే కూతురిని వేరొక గదిలోకి పంపించి పరాయి వాళ్ళ పర్సనల్ ఫొటోస్ అడ్డు పెట్టుకుని వివరాలు తెలుసుకోవాలని అనుకోదు. రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడింది మీరే కదా అంటుంది జ్యోత్స్న. ఇక చాలు ఆపుతారా అంటూ అరుస్తాడు శివనారాయణ. క్షమించండి పెద్దయ్య గారు, శౌర్య తెలియక ఆ ఫొటోస్ తీసింది అంటుంది దీప. క్షమించడం కాదమ్మా, ఇక్కడున్న కొందరు మనుషులకు ఆ మనిషి గురించి తెలియదు. మరోసారి ఆ మనిషి గురించి ఈ ఇంట్లో ప్రస్తావన రాకుండా ఉండాలంటే ఏం జరిగిందో మీకు తెలియాలి. దక్షిణామూర్తికి ఈ ఇంటికి వైరమేంటో ఈ తరానికి తెలియాల్సిన సమయం వచ్చింది. చెబుతాను వినండి. దక్షిణామూర్తి నేను ప్రాణ స్నేహితులం. దక్షిణామూర్తి ఎప్పుడూ జీవితంలో పై స్థాయికి వెళ్లాలనే కలలు కనేవాడు. మా ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి, పిల్లలు పుట్టారు, ఏవేవో వ్యాపారాలు మొదలుపెట్టాం. మా ఇద్దరి స్నేహంలాగే మా పిల్లల మధ్య స్నేహం పెరిగింది. సుమిత్ర, దశరథ మధ్య స్నేహం ఇష్టంగానూ ప్రేమగానూ మారింది. దక్షిణామూర్తి తన ఎదుగుదలకు కూతురి పెళ్లిని వ్యాపారంగా చేశాడు. తన కూతురిని ఒక గొప్పింటి కోడలిగా చేస్తే తన అనుకున్న స్థాయికి ఎదగొచ్చు అనుకున్నాడు. కానీ ఇవేవీ తెలియని సుమిత్ర తండ్రి ఒప్పుకుంటాడనే నమ్మకంతో దశరథను పెళ్లి చేసుకుంది. ఆ టైంలో దశరథ దక్షిణామూర్తి కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. నా కూతురికి భర్తగా ఉండే అర్హత నీకు లేదని గన్ తీసి దశరథను చంపాలనుకున్నాడు. సుమిత్ర అడ్డుపడ్డంతో దశరథకు తగలాల్సిన బుల్లెట్ గోడకు తగిలింది. ఆ రోజు జరిగిన గొడవలో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బంధం ముక్కలైపోయింది. నా కూతురు చచ్చిందని మా ముందే నెత్తిన నీళ్లు పోసుకున్నాడు. కూతురి ఫోటోకు దండ వేశాడు. దక్షిణామూర్తి స్వార్థానికి నా స్నేహం కూడా బలైంది. నా స్నేహం కూడా తన స్వార్థానికే వాడుకున్నాడని నాకు తర్వాత అర్థమైంది. చాన్నాళ్ల పాటు మాకు ప్రతి విషయంలో అడ్డుపడుతూ మాకు మనశ్శాంతి లేకుండా చేశాడు. అందుకే ఆ మనిషి నీడ పడకుండా ఉండాలని చాలా దూరం వచ్చేశాం. అయినా ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చాడు అంటూ గతాన్ని బయటపెడతాడు శివనారాయణ. వచ్చాడు అంటే ఆ మనిషి మారినట్లే కదా తాత అంటుంది జ్యోత్స్న. వాడు మారడమ్మా. సుమిత్ర గర్భవతిగా ఉన్నప్పుడు మనసు కరిగి తన తల్లి దొంగచాటుగా చూడ్డానికి వచ్చేది. ఆ విషయం తెలిసి దక్షిణామూర్తి సుమిత్రకు తల్లి లేకుండా చేశాడు. వాడు నా స్నేహాన్నే కాదు, కూతురి జీవితాన్ని కూడా వాడి ఎదుగుదలకు వాడుకోవాలనుకున్నాడు. వాడు ఇన్నాళ్ళ తర్వాత సుమిత్ర కోసం తిరిగి వచ్చాడంటే మళ్ళీ ఏ అనర్థం జరుగుతుందో అని భయంగా ఉంది. వాడి ఎదుగుదలకు అడ్డొస్తుందంటే కూతురికి పిండం పెట్టినవాడు మనిషిగా మారాడంటే నమ్మకం లేదు. దక్షిణామూర్తి పాము పడగలాంటి వాడు. అది మన ఇంటి మీద పడిందంటే ప్రమాదం దగ్గరలోనే ఉందని అర్థం. ఆ మనిషి గురించి మీకు అర్థమైందనుకుంటాను. చంటిదానికి ఏం చెప్తారో చెప్పండి, కానీ వాడు మన బంధువు అని మాత్రం చెప్పకండి. వాడు నా శత్రువు అని గుర్తుపెట్టుకోవడానికి చింపేసిన ఫోటోను నా దగ్గర పెట్టుకున్నాను. మిగతా విషయాలు మీకు అనవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. మొత్తానికి దక్షిణామూర్తి గురించి నిజం బయటపెట్టడంతో నేటి ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.